కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బీసీ నాయకులు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద రిజర్వేషన్ల విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. బీసీల పక్షాన బీఆర్ఎస్ నాయకులు 46 జీవోలో లోపాల మీద పలు అంశాలను లేవనెత్తారు. బీసీలకు న్యాయం చేయకుండా ఎన్నికలకు వెళ్తే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో మరొకసారి గందరగోళం నెలకొంది. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి, అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ 3 వర్గాలు కూడా నష్టపోయేటట్టే రిజర్వేషన్లను రూపొందించాలన్నటువంటి అంశాలను అయితే పలువురు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బీసీలకు సంబంధించి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని వరంగల్ జిల్లా కలెక్టరేట్కి వచ్చినటువంటి పలువురు బీసీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇవాళ వరంగల్ జిల్లా కలెక్టరేట్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యంతరాలు, అనుమానాలను స్వీకరించడానికి బీసీ నాయకులందరినీ పిలిచినటువంటి సందర్భంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు, అనుమానాలు వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదం కూడా లోపల జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మనతో పాటు పలువురు బీసీ నాయకులు ఏం అభ్యంతరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మీరు అసలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి? మీరు ఏం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? అధికారులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? పూర్తి స్థాయిలో ఏం జరిగింది అసలు లోపల చర్చ? ఈ ప్రభుత్వము 2024లో బీసీ జనాభా ఎందుకు తీసింది, ఆ జనాభా ఎవరిని మభ్యపెట్టేదాన్ని చేసింది, ఆ రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉందా లేదా అని ఒకటి అడిగినాం. మాకు ఏం తెలియదు అన్నారు. సరే, రెండో ఆప్షన్ ఏంటంటే మేము కనీసం ఎస్సీలకు, ఎస్టీలకు అంటే 100% ఎస్టీలు ఉన్న గ్రామ పంచాయతీ తీసేసి మిగతా గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంత రిజర్వ్ చేస్తున్నారంటే అది కూడా మాకు లెక్కలేదన్నారు. కాకుంటే వాళ్ళు ఏమంటారంటే మాకు 50% చేయమన్నారు, పైనుంచి వచ్చింది కమిషనర్ డైరెక్టర్, మీరు ఏమైనా ఉంటే అడగమంటారు. కనీసము జవాబు చెప్పలేని ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఒక జిల్లా అధికారులు కూడా ఇదేనా మీకు సమాధానం చెప్పే పద్ధతి అని అడిగినాం. అడిగితే వాళ్ళు హెల్ప్లెస్గా మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి మాకు మాట ముందు జీవోదిస్తారు, మమ్మల్ని వాళ్ళతో గొడవనే పెట్టుకోవాలి, లేకుంటే బయటకన్నా రావాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి మాకు. అందుకోసమే విధి లేని పరిస్థితుల్లో కూర్చున్నాం. కానీ ఈ ప్రభుత్వం బీసీలను ఎస్సీ, ఎస్టీలను బీసీలను మోసగించే ఈ పాలసీని వ్యతిరేకించుకుంటా ఈ నిరసన మీ ద్వారా తెలుపుతున్నాం. మీరేం చెప్తారు? 2 విషయాలు ఇక్కడ. ఒకటి 46 జీవో ఏం చెప్తుంది, మరోవైపు డిసెంబర్ 15వ తేదీ వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకపోతే ఆ నిధులన్నీ కూడా ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది. దానికోసమే ఈ ఎన్నికలు పెడతా ఉన్నారని చెప్పి ఇటీవల కడియం శ్రీ గారు కూడా ఒక వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. ఈ 2 అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ఎలక్షన్ ప్రక్రియ తప్ప ఇందులో నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, బీసీల పట్ల వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు. ఇది నిలబడదని తెలుసు. కావాలని ఏదో ఒక ఎన్నికల డ్రామా లాగా, ఎలక్షన్ల ప్రక్రియలాగా చేయడం తప్ప ఇలా చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే 50% దాటకుండా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఎస్సీలకి ఎంత, బీసీలకి ఎంత, ఎస్టీలకి ఎంత అనేది ఒక క్లారిటీ లేకుండా తలా తోక లేని ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోను ముందడ పెడితే జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి జిల్లా అధికారులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. మా బీసీ ఓట్లతో మీరు అధికారం రావడం జరిగింది, మాకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని చెప్పేసి బీసీ ఓట్లు మీకు వేస్తే మీరు ఇలా మాకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మాకు 2024 లోపల మీరు చెప్పింది ఏంటంటే మీకు 56% జనాభా ఉందని చెప్పిండ్రు బీసీలకు మీ లెక్కల ప్రకారంగా. మరి ఇవాళ ఏమైందయ్యా? 42 అన్నావు, 42 నిలబెట్టుకుంటలేవు. నువ్వు 3000 కొంటూ రేపు రావా? రేపు ఎలక్షన్ అయిన అట్లా అనుకుంటే గతంలో 96లో ఎక్స్టెన్షన్ చేసింది కదా. నువ్వు జీవో ఇంప్లిమెంట్ అయ్యేదాకా, సాధించేదాకా వీళ్ళు ఎక్స్టెన్షన్ చేయవచ్చు కదా. ఇది పార్టీ గుర్తు కాదు కదా. కనుక ఇప్పటికైనా కూడా ఈ బీసీ సమాజం అర్థం చేసుకొని ఈ రేవంత్కు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 46 జీవోను వెంటనే రద్దుపరచాలి. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తాను, జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెడతానమని చెప్పి కలెక్టర్ ఆఫీసులకు, అధికారులకు ఆర్డర్ ఇచ్చిన, రిజర్వేషన్లు కల్పించిన. ఆ తర్వాత జీవో నెంబర్ 46 తీసుకొచ్చిన. 46 ఏం చెప్తాంది? ఆ 46 విధి విధానాలు ఏంది, ఏ క్యాస్ట్కి ఎంత పర్సెంటేజ్, ఏ బీసీలకు ఎంత, ఎస్సీలకు ఎంత, ఏది లేకుండా నువ్వు ఏ విధంగా ఎలక్షన్లో పోతానని వచ్చినావు. ఇవి కూడా కోర్టులో నిలబడదు. 100% 56% ప్రకారం బీసీలకు న్యాయం జరగాలి, బీసీ రిజర్వేషన్ కల్పించాలి. ఇది మొత్తం చూస్తే బీసీ నాయకులంతా కూడా కదదొక్కుతున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కోర్టు మెట్లెక్కుతాం, కోర్టుల ద్వారానే న్యాయం దక్కించుకుంటా ఉన్నటువంటి అంశాన్ని బీసీ సంఘాల నాయకులైతే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా కలెక్టరేట్ నుంచి.